నేనప్పు తలారంగ కొడుకు రాముడా? తలారంగ గారు కొడుకువా? అవునప్ప. వాడికి మగ బిడ్డలు లేరు కదా? నేను రెండో పెళ్ళాం కొడుకు. పెళ్లి అయిందా? పెళ్లి మా అప్పకి అయింది. ఎవరి పేరు? మా అప్పని పేరు గరాడు గమ్మప్ప. మురుక్సుబ్బక్క. మున్సిపల్కి మగ బిడ్డలు లేరు, దానికి పెళ్లి లేరు కదా? దానికి పెళ్లి లేదురా మున్సిపల్కి. అయ్యో నేనెవరు చెప్పా? తలారంగ కొడుకు రాముడు మీ ఇంట్లో పుట్టినాడు. వానికి మగ బిడ్డలు లేరు అనింది. నేను రెండో పెళ్ళాం కొడుకు మురుక్సుబ్బక్క. మీ ఇంటికి పనికొస్తాను కదా, ఎన్నాళ్ళు మేపే. ఆయన మెనుముల మేపకి వస్తాండా, మా ఇప్పుడు ఎద్దుల మేపకి వస్తాండా. వాళ్ళిద్దరు డుర్రైంది, నేను బుర్రైంది. ఎవడురా? ఏడ పుడుతుంది? ఎక్కడ పుడుతుంది? మీ ఇంట్లోనే పుట్టింది. మీ ఇట్లా అట్లా మా ఇంట్లో మీ ఆవు అప్పటి ఇంత ఉందా? మా అమ్మకు అప్పుడు 7 నెలలు అయిందా? అయితే మీ ఆవు ఇంత ఉండింది కనుక పెయ్యి పట్టుకోలేకపోయింది. మీ ఆవు వెనక నీకు వచ్చిందా, నేను ముందు వెళ్ళలేదు. మా ఇంట్లో పుట్టింది. మీ ఇంట్లోనే పుట్టింది. అయితే మా ఇంట్లో పుట్టి ఎంత పెద్ద మనిషి అంటావు? పెద్ద మనిషి చూడరా? అయిందండి పెద్ద మనిషి. మన్న నలుగులేసింది. ఎలా మగోళ్ళేస్తారా? ఏడుస్తారు. బొడికెదర పిల్ల మగోళ్ళు కూడా నలుగులేస్తారు. చెరుతా తొడిపోయి కట్ట మీద నిలబెట్టి బట్టలంతా తీసేసి పసుపు కుంకుమ అంతా పెడతారు. పన్నాకి ముక్కుకి పెట్టి నీళ్ళకి ఎత్తిపోయి తుమ్ములా కుప్పెట్టి పటాపట్ని వేస్తారు. ఏమిట్లా? పరకలా వేసి నీళ్ళకి ఎత్తిపోయి ఇసిరేది. ఎవరెవరు తీసుకొస్తారు వస్తారో పెద్ద మనిషి అయినారు. ఎవరెవరు తుమ్ములకి వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా పిల్లోళ్ళు. నువ్వు పసి బిడ్డ నీళ్ళకేస్తే తుమ్మలు కొట్టుకొని వెళ్ళి పెట్టావా? తుమ్ము తక్కువప్పటికి అడ్డమన్నప్పుడు అనుకుంటా. తుమ్ములేక ఎంత నేనెట్లా నా కొడుక? నేను ఎవరు తెలుసా నీకు? తెలుసా? తెలుసా? ఎవరురా నువ్వు? తెలుసు నాకు. ఓట్ల ముందు ఆమె కొడుకు కదా. చూడండి హ్యాపీ బర్త్డే టు యూ. కాదప్పా పోవు. నేను చూసా ఉండదు. అయితే నేను చూసినలే కదా, మా ఇంట్లో పుట్టినావు కదా. సపాస్ నాకు కూడా సంతోషమే, కానీ ఇటువంటి పేరు తెలియదంటే నీకు. ఎవరు నువ్వా? ఉత్తరదేశం ఓలగుండ పరిపాలన చేస్తే పేరుకి ప్రఖ్యాతమైన పెద్ద రాముడి రొమ్మని పెట్టుకొని పోవు అయిపోయి నాకు లేకుండా అయిపోయి కదా. నీ మగం అయ్యా ఏమిరా నీకు వచ్చినట్లే. అంటే ఉత్తర దేశం ఓలుగుండ పరిపాలన చేసే పేరుకి ప్రఖ్యాతి కలిగిన పెద్దరాఘురెడ్డి నువ్వే. 33 గ్రామకెళ్ళ మనసు పెట్టి 60 గ్రామకెళ్ళ హక్కుదారుడు, చుట్టుపక్కల గ్రామకెళ్ళ కోరాసీమం. ఈ పద్యమా అయిపోతాడు రా. 33 గ్రామాల కంటే మున్మోపు రెడ్డి. ఎవరా వడవుడు? గ్రామాలకంతా మనసు పెట్టి 60 గ్రామకెళ్ళ హక్కుదారుడు. అంటే చుట్టుపక్కల గ్రామకెళ్ళ కోరాసీమరా. సింహమ్మ నువ్వు? ఆ సింహమ్మ ఏదమ్మా సింహం కట్టాడు మధ్యలో ఈయన కొడుకు పలకి ఇవిడెత్తుకోలే. చుట్టుపక్కల గ్రామకెళ్ళ కోరాసీమరా. సంతోషమా? మీ అమ్మది బండి కింద పెళ్ళే కదా, అందుకే నువ్వు గుదాన్ని చెప్తాను. అంటే ఈ చుట్టుపక్కల 16 పల్లెలకి కోర సింహమ్మ తండ్రి. ఇటువంటి వారు కదా. అయితే నేను పుట్టిన కులము తెలుసిన యావత్ మీ కులమా తెలుపు ఆలకించు. తెలుపా What
కాదు ఏంపా ఉపలేక అవునా అది నీకు అది అట్లుండాలో ఇంకా ఏందా ఏడ్దా తలారి అబ్బా పాకినాటి కులములో పుట్టిన పోతరెడ్డి పాకినాటి కులంలో పుట్టిన రెడ్డికి రెడ్డి దేశాయి రెడ్డి పడహాయి కప్పలము అది బడాయి కాపు బడా అట్లా నీది బడాయి ఎందుకని బడాయి బడాయి రెడ్డి వారే కదా రెడ్డి వారికి ఏమి తక్కువ లేదు పాకినాటి కులంలో పుట్టిన పోతరెడ్డి కదా ఇటువంటి రెడ్డి వారి పేరు చెప్తే గాని పాల తాగే పసిబిడ్డలు పాల తాగరు పాలు తాగే పసిబిడ్డలో పాల తాగరు కదా నీ పేరు చెప్తా భయపడ్డు ఏమట్లా అంత వాసన పసిబిడ్డలో పాల తాగరు కదా భయపడ్డు నిజం నిజం తలారి ఇటువంటి పేరు పలికిన వాడు ఇటువంటి రెడ్డి వారి పేరు చెప్పినా కానీ నా పోలకుండా ప్రజలు గడ 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 అని వణుకుతారు. అంటే నీ పేరు చెప్తే జనాలు వణుకుతారు భయపడ్డు ఏం పెద్ద రోగం ఉందో జనాలకి నీ పేరు చెప్తే పెద్ద రోగం ఏమో నీకు అంటే నీకేమి తక్కువలే అయితే నీ గురించి తెలుసుకునే సన ఉందప్పో ఇటువంటి రెడ్డి వాడు కదా మా ఇంటి దేవుడు మా ఇంటి కుళ్ళు దేవుడు ఏమన్నా తెలిసి ఉన్నాడా తెలుగు ఆలకించి విను చురుకుల వాళ్ళ పట్టు ఉన్నారా శివుని కులంలో పుట్టిన శివనాగిరెడ్డి శివుని కులంలో పుట్టిన శివనాగిరెడ్డి జంగం వచ్చిన అరదేశి పరదేశి వచ్చిన కూడా నా బోధకుండా పరిపట్టమున శివదేవన మాత్రమే తలంపు చేయాల అంటే నువ్వు శివుని కులంలో పుట్టిన శివనాగిరెడ్డి ఏ జోగి వచ్చినా జంగం వచ్చినా అరదేశి వచ్చినా పరదేశి వచ్చినా ఎవరు వచ్చినా కూడా శివ 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 అంటని శివదేవులు కలిసి అడ్డ రేఖలో పెట్టి ఆ కాశీ విశ్వనాథులను ఈశ్వరుని పూజించవలని కదా అంటే మీ ఇంటి దేవుడు శివుడు వీరభద్రుడు నందివాహనుడు నాగభూషణుడు అడ్డరేఖలు కలిగిన వాడు అర్ధనారీశ్వరుడు సాంబశివుడు కన్ను కలిగిన వాడు మునేశ్వరుడు ఆ మునేశ్వరుడు జనరల్ మునేశ్వరుడు మీ ఇంటి దేవుడు అంటే శివదేవుని తప్ప ఇతరే వాక్యం పలకడానికి వీలు లేదన్నమాట ఏ జోగి వచ్చినా జంగం వచ్చినా అరదేశి పరదేశి వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఓం నమ శివాయనే అడ్డనామాలే పెట్టాల ఒకవేళ అదే జోగ జంగమ అరదేశ పరదేశం వచ్చి మన ఓలగొండ పట్టణంలో గోవింద నారాయణ అంటే చచ్చిపోయి దిగు రెడ్డి రెడ్డి ఏం చచ్చిపోయి దిగు గోయిందంటే గొంతులకు వస్తారు నారాయణ అంటే వస్తుంది అంతకు మించితే తలకాయ తీసుకుని దారుణ కడతా అందుకేనే మా అమ్మ మీ ఇంటికి వచ్చేటప్పుడే నాకు అడ్నామాలు పెట్టి పంపించా మా ఇంటి దేవుడు కదా నరసింహస్వామి ఈశ్వరుడు శివుడు 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 శివుడా శివుడు నీ వంశమాలో మా ఇంటి దేవుడు శివుడు ఇంకా కదిరిపుణ్యం శేషల్దో కదిరిపుణ్యం శేషల్దో శివరాత్రి చేస్తాము
మేము శివరాత్రి చేస్తాం, ఇంటికి 50,000 ఇస్తావా? రెడ్డి వారికి ఏమి తక్కువ లేదు. పెద్దల పుణ్యం విడిచి పెడతాం, శివరాత్రి చేస్తే ఇంటికి 50,000 ఇస్తావా? ఇచ్చి పంపిస్తా. ఎవరా? రెడ్డి వారే కదా, రెడ్డి వారికి ఏమీ తక్కువ ఉండలేదు. ఇంటింటికి 50,000 పంచి పంపిస్తా. ఏమీ తక్కువ లేదు నీకు. మరి ఇంత బాగపోతే పొద్దు పుడితే మోటార్లు ఎత్తకపోతావా? అబ్బా రెడ్డి వారికి ఏమి తక్కువ ఉంది అని. అవునా? సభా సభా అంటే ఏం గోయిందంటే గొంతులు కోస్తారు, నాలుగు అంటే నాలుగులు కోస్తారు, పర్వాలేదా? అబ్బా అవునా? అయితే నీకేమీ తక్కువలే. అవునవును, రెడ్డి వారికి ఏమి తక్కువ లేదు కానీ అయితే కొత్తగా వచ్చిన కొత్త పడేవాడు నీవు. నిజము. నా పోలుగుండా పరిపట్టమునా నాకుండే భూములు నాకుండే ఆస్తులు ఏమన్నా కలిసి ఉన్నాయా? తెలుసుకుంటానప్పా. తెలుపుదా? ఆలకించము. కింద చుట్టుపక్కల భూములు చిన్నగా కొట్టలే ఊరాకంగా ఎంత కొడతారు సమయం? రెడ్డి వారికి ఏమి తక్కువ లేదు. చుట్టుపక్కల భూములంతా నావి. అంటే చుట్టుపక్కల జమీన్లంతా ఏం ఎక్కడో పోతాను. బిర్యానీ బామ్మ బిగుపట్ట దుష్ణం పట్టుకుంటుంది మా పెద్దమ్మ. అప్పా ఏంపా చుట్టుపక్కల భూములంతా నావే కదా. యా చుట్టుపక్కల ఊసుంటు జమీన్లంతా నావి. బండి కింద పిల్లలు వీళ్ళ అమ్మకు భాగం వచ్చింది, వీళ్ళ అమ్మకు భాగం వచ్చింది. బండి కింద పిల్ల ఆ జమీన్లు అంత చెప్పా. వీళ్ళప్పుడు ఊరాకలు కంగడు సరైనడు కాదు, వీళ్ళ అమ్మకు సరైన బాధ పెట్టిందిలే. హాస్పిటల్ చూపించుకోపో ఎవరు బాగలేకుంటే. రెడ్డి వారికి ఏమీ తక్కువ లేదు. తన దానము రొక్క రాజములు నేను వెక్కిన ధనమే దిగి తక్కిన ధనమే. జమీన్లు ఇన్నుంటాయి. మరి అంత జమీన్లు వండుకొని మీ అమ్మని వాళ్ళ పొగలంతా గొర్రెలే పంపిస్తావా? అప్పుడేమో పసి పెట్టినప్పుడు ఈ గెట్లంతా ఏమో మేపుతా ఉండేమో. మా ఎప్పుడు పెళ్లి చేసుకుని ఇంకా దర్బారు రా మా అమ్మది. అంటే మీరు బాగా పోతుండేవాళ్ళు. అవునులే, గట్లంతా మీ అమ్మ సంత గెట్లంతా మేపిందిరా పసి పెట్టాడు మా అమ్మ. నువ్వు వస్తా అంటే నీకేమి తక్కువ లేదా? మరి అంత బాగా బతికిందానంటావు. ఈ కటింగ్ చేపించుకునే కాసు లేదు. రేషన్ కూడా ఉన్నట్లు రెడ్ల వారి గిరిజాలు గిరిజాలు ఇంకా పుట్టేందుకు తీసుకోలేదేమే చూపిస్తామా? నా మునుములకు మునుములకు పేరు దేవుడు చేసిన మాత్రమే గుండె కొట్టిస్తాము. నా పేర్ల దేవుడు అయిన లేదా? నా మునుములకు రా. అయినా నాకు ఒక అనుమానమే. ఏమి నీ అనుమానం? నీకు ఈడే ఇట్లున్నాయంటే అమ్మ